ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక. సరే పోతున్నా. పోతున్నాయింద్రా, పోయేస్తా అనాలే. నేను రాను కదా. అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే నా పేరు చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. పర్టికులర్ ఇదే జాబ్ చేయాలన్న నారో మైండ్ ఏం లేదు మామ. నాకైతే శాలరీ కూడా వద్దు మామ, ఫుడ్ పెట్టి షెల్టర్ ఇస్తే చాలు. నీకు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టుడు కంటే శాలరీ ఇచ్చుడే బెటర్ కదరా. ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారు మామ. వదిలేస్తున్నావా? మందు అమ్మాయిలు అట్లాంటివి మీరు తెచ్చుకోవద్దు. ఎందుకు మీరే ఇస్తారా? 3 అంటే మా పక్క ఫ్లాటు అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్ మీకేం తక్కువ? ఏ కాంట్రాక్టు లేక కంపెనీలో పనులన్నీ ఆగిపోయాయి. మాకే ఓనర్ గారు సొంత డబ్బులతో జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు నీకు జాబ్ అంటే కష్టం. సార్ నాకు ఓనర్ సొంత డబ్బులకి వెళ్ళి ఇచ్చిన ప్రాబ్లం లేదు సార్. నేనెందుకు వస్తా? రాబే నువ్వు రారా? నువ్వేరా? హైదరాబాద్ పోతున్నావట? ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది. 10 తులాల బంగారం, 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. అచ్చా పిల్లనియరా? మా డాడీ అండి. ఓకే, నాకు ఇష్టం లేని పనులన్నీ చేయమంటుంటాడు. నాకేమో కష్టం అవుతుంటది. ఏం చేస్తారు మీ డాడీ? ఆర్మీ.